मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఏ దద్దమ్మ, బైక్ ఎందుకు లాక్కుంటూ వెళ్తున్నావు? నడుపుకుంటూ వెళ్ళొచ్చు కదా. నందు, అందరికి మిత్రుణ్ణి. నేను డాంకీని కాదు, నా నెట్ కాస్త లూజ్ అంతే. బైక్ రిపేర్ అయ్యింది. ఒక బైక్ లాక్కొని వెళ్ళడం వల్ల నీ పరిస్థితి పేలిపోయిన టైర్లు అయిపోయింది. అరే బైక్ చాలా వెయిట్ అబ్బా, నువ్వు కూడా లాగలేవు. కావాలంటే ఛాలెంజ్ పెట్టుకుందావా? అయితే సరే, ఛాలెంజ్ కి నేను రెడీ. నేను చాలా బలవంతుడిని. అయితే దీన్ని బాలు ఇంటి దాకా లాక్కెళ్ళి చూపించు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నీ వల్ల ఇది అస్సలు కుదరదు. అయితే సరే, మనం పెట్టుకున్న ఒక ఛాలెంజ్. కానీ ఏం ఛాలెంజ్? నువ్వు ఈ బైక్ ని గనక బాలు ఇంటి దాకా లాక్కెళ్ళావంటే నేను నీ సామాన్లు మోసుకెళ్లి నీ ఇంట్లో పెట్టేస్తాను. ఓకే, అయితే నువ్వు నా సామాన్లు పట్టుకో, నేను బైక్ లాక్కొస్తాను. ఏమో, అదే బైక్ ఉందిగా, దాంట్లోనే సామాన్లు పెట్టొచ్చుగా. నువ్వు ఎప్పటికీ డాంకేలానే ఉంటావు. చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది నేను ఒక డాంకీ అని. వారే వా, నువ్వు నిజంగానే ఛాలెంజ్ లో గెలిచావు. ఇప్పుడు నువ్వు నా సామాన్లు తీసుకొని ఇంటికి తీసుకొచ్చి పెట్టేసాయి. నందు, అందరికి మిత్రుణ్ణి, నీకు కూడా మిత్రుణ్ణి. సామాన్లన్నింటినీ ఎలాగో నేనే మోసుకురావాలి. నీ పరిస్థితి కాస్త చూడు. ఈ సామాన్లు మోసుకుని నువ్వు వెళ్ళలేవు. ఏంటి, ఛాలెంజ్ చేసుకుందావా? నీకు హనీ బలం అసలు తెలీదు. ఈ ఛాలెంజ్ లో నేనే గెలుస్తాను. ఈ సామాన్లు తీసుకొని ఇక్కడి నుంచి పరిగెత్తుతాను. నిజంగానే ఈ హనీ ఒక డాంకీ. నేను గెలిచాను. ఛాలెంజ్ లో నేను గెలిచాను. జీవితం అన్నది ఒక జూదాటం, ఛాలెంజ్ ఒక జూదాటమే. కానీ ఛాలెంజ్ చేయడం అన్నది మంచి విషయం కాదు. ఏంటి ఛాలెంజ్ కాదు, ఏంటి అనుమానమా? నీకెలా తెలుస్తుంది? ఛాలెంజ్ లో గెలవడం ఎంత సంతోషమో తెలుసా? నువ్వు ఏ ఛాలెంజ్ లోనూ అసలు గెలవలేవు. పెట్టుకుందావా ఛాలెంజ్? ఈ సామాన్లు తీసుకురావడానికి ఇంతసేపు పట్టిందా? ఈ కూరగాయలు కడగడానికి 1 గంట సేపు పడుతుంది. నువ్వు ఒక సోంబేరుడివి. నేను దీన్ని 15 నిమిషాలు కడిగి చూపిస్తాను. పెట్టుకుందాం ఛాలెంజ్. హనీ, నువ్వు అందగాడివి. నువ్వు చాలా క్యూట్. నువ్వు మావాడివి. కానీ నువ్వు హనీవే కాదు. అయితే ఎవరు? నువ్వు ఫన్నీ. ఛాలెంజ్ అనే పేరు మీద జోరుదార్ పనులన్నీ నువ్వు చేస్తావా? నాకు ఛాలెంజ్ లో గెలవడమే ముఖ్యం. ఛాలెంజ్ లో గెలవడం నాకు చాలా జాలీగా ఉంది. ఇప్పుడు కూడా నందుని ఛాలెంజ్ లో నేను ఓడించాను. వాడు బైక్ ని లాక్కు వెళ్ళలేకపోయాడు. ఆ బైక్ ని మార్కెట్ నుంచి డాక్టర్ బాలు వాళ్ళ ఇంటి దాకా నేను తోసుకుంటూ వెళ్ళాను తెలుసా. ఛాలెంజ్ లో గెలిచాను. ఏ పని చిన్న పని కాదు, కానీ ఆ కార్యవాది తెలివితేటలు ఉపయోగించి తన పని నీ ద్వారా చేయించుకున్నాడు. ఏంటి అనుమానమా? ఇంత బాధపడుతున్నావు, నీ కన్నీరు కూడా వస్తుంది. దీని పేరు బాధ కాదు, దీని పేరు ఆనంద బాష్పాలు. ఆ చిన్నోడు నందు కూడా ఇప్పుడు స్మార్ట్ అయిపోయాడు. కానీ ఈ హనీకి ఎప్పుడు తెలివస్తుందో అర్థం కావడం లేదు. స్మార్టే. ఛాలెంజ్ లో గెలిచింది ఎవరు? చెప్పు. ఎవరు గెలిచారో చెప్పు. అది నేనే. ఏంటి జోర్దార్, ఛాలెంజ్ పెట్టుకుందామా? 15 నిమిషాల్లో నేను అన్నిటినీ కడిగి చూపిస్తాను. ఛాలెంజ్ అనే మాట వచ్చిందంటే ఆ తర్వాత నేను మేడంతో చెప్పేస్తాను. మేడం ఏవి అనర్లే. ఛాలెంజ్ పెట్టుకుందామా? హనీ, అన్నిటికీ ఛాలెంజ్లు చేయడం చాలా పెద్ద తప్పు. నేను ఛాలెంజ్ చేస్తాను. నాకు చాలా జాలీగా ఉంది. నువ్వు దాన్ని అడ్డుకోలేవు. ఏంటి, ఛాలెంజ్ చేసుకుందామా? తను పెద్ద డాంకీ. ఈ ఛాలెంజ్ వల్ల తనకి ఎన్ని సమస్యలు వస్తాయో తనకి అస్సలు అర్థం కావడం లేదు. అన్నయ్య తెలుసా, హనీకి ఛాలెంజ్ చేయడమే ఒక పనిగా మారిపోయింది. అవునబ్బా, హనీ అన్ని విషయాలకి ఛాలెంజ్ చేస్తున్నాడు. మీకు విషయం తెలుసా, హనీ అన్ని విషయాలకి ఛాలెంజ్ చేస్తున్నాడు.
రేపు జోగుకి వెళ్తున్నారు. నిజమైన కామెడీ రేపే ఉంది. ఓహో, నేను యానిమల్స్ కి భోజనం తీసుకురావడమే మర్చిపోయాను. మీరు వెళ్తూ ఉండని, నేను వెళ్ళి తీసుకొస్తాను. షో ఒక టైం పాస్ గా ఉన్నంత వరకు అది కరెక్ట్, కానీ అదే హద్దు దాటిపోయిందంటే అది ఒక పెద్ద ప్రమాదం. జోర్దార్, ఏంటి ఇక్కడ కూడా నోట్లో లడ్డు పెట్టుకోవచ్చావా ఏంటి? ఈ జోర్దార్ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. అందరి దగ్గర నువ్వు ఛాలెంజ్ చేసి గెలుస్తున్నావంట కదా. నేను నిన్ను గెలవలేను. నేను గెలుస్తాను. సరే చూద్దామా. నేను ఈ అరటిపండుని విసురుతాను, నువ్వు దాన్ని తీసుకురాలేవు. నువ్వు ముందు విసిరాయి, అరటిపండుని తీసుకొస్తాను. ఈ ఛాలెంజ్ లో కూడా గెలుస్తాను. అరే అరే అరటిపండు నేను ఛాలెంజ్ లో గెలవాలి. హనీ, నువ్వు దాని తోలు కూడా తీసుకురాలేవు. కోతి నుంచే మనిషి వచ్చాడు, ఇది అందరికీ తెలుసు. కానీ ఒక పిల్లి కూడా ముందు కోతిలాగే ఉండేది. ఈ విషయం హనీని చూసే తెలుసుకున్నాం. ఏంటి అనుమానమా? కానీ తను లోపల ఏం చేస్తున్నాడు? మంకీ దగ్గర నుంచి అరటిపండు తీసుకొస్తానని లోపలికి వెళ్ళాడు డాంకీ. ఆ ఛాలెంజ్ ఖచ్చితంగా నువ్వే చేస్తుంటావు. నువ్వు ఎప్పటికీ మారవు. రండి లోపలికి వెళ్దాం. ఈ డాంకీ హనీ, ముందు ఒక విషయం అర్థం చేసుకో. ఏనుగు నోట్లోంచి ఒక చెరుగ్గడ లాగడం కుదరని పని. ఏంటి అనుమానమా? ఏనుగు పంజరం పక్కనే ఉంది, కానీ నేను కోతి దగ్గర అరటిపండు తీసుకోవడానికి వచ్చాను. ఎందుకు ఇలా చేసావు? నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మహారాజా, మీరు రాజాది రాజా, రాజా మార్తాండ. ప్రేమ చూపడంలో గొప్పవాడివి, కానీ మీరు అసలు కోతే కాదు. అంటే అది మీరు గొప్ప నాయకుడు, కోతులందరికీ భాష. కానీ ఓ అరటి పండు కోసం ఇలా ప్రవర్తిస్తున్నారే. ఏయ్, నన్ను పర్ఫెక్ట్ అని పిలుస్తారు. నన్ను తక్కువ అంచనా వేసి నాతో ఆటలాడకండి. నేను అడు తప్పుకుంటాను. ఐడియా.
నన్ను వదిలేయండి. థ్యాంక్ యూ తమ్ముడు, ఈ రోజు నువ్వు నా ప్రాణాలు కాపాడావు. లేకపోతే ఈ కోతులు నన్ను ఈ పాటికి ఏదో ఒకటి చేస్తుంటాయి. మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఈ డాంకీ కోతి దగ్గర అరటి పండ్లు తీసుకోవడానికి వెళ్ళాడు. అదే చెప్పాను కదా, అందరితో ఛాలెంజ్ చేయడం చాలా పెద్ద తప్పు. అర్థం చేసుకున్నాను. ఏం అర్థం చేసుకున్నావు? అదే ఇక నేను ఏ విషయానికి ఛాలెంజ్ చెయ్యను. ఏంటి ఛాలెంజా?